సో హాయ్ అందరికీ, నేను మీ జ్యోతి చౌదరి. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో నార్మల్గా ఓఎస్ఎస్ వాళ్ళు ఇంటీరియర్ ఎంత బాగా చేస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఇంకొక ఇంటీరియర్ సూపర్గా డిజైన్ చేశారనమాట. అది మీ అందరితో చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడ వచ్చానమాట. సో వచ్చేయండి. హాల్లో ఉన్నాం అనమాట. సో మనం ఇక్కడ అంతా సోఫాస్ వేసుకున్న తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మనం చాలా క్రియేటివిటీగా క్రియేట్ చేశాను అనమాట. సో వాల్ మొత్తం కూడా బీడీస్ క్రియేట్ చేసి ఒక కస్టమైజ్ వాల్ పేపర్ అయితే పెట్టారనమాట. చూస్తే సో విత్ లైటింగ్తో సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ బీడీతో కస్టమైజ్ వాల్ పేపర్ డిజైన్ చేసి 3D ఎఫెక్ట్లో పెట్టారనమాట. సో చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ చూసుకుంటే మనము పీవీడీ డిజైన్తో ఒక గోల్డ్ ఎలిగెంట్ లుక్తో ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. గోల్డ్ లుక్లో ఇలా ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్ మనము టీవీ సైడ్ వచ్చేస్తే సో చూడండి ఎలా ఉందో, ఎంత ఎలిగెంట్, ఎంత మై ఫేవరెట్ కలర్ ఇది. సో నేను మా హౌస్కి చేయించుకుంటే ఇలానే డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నా. సో ఈ ప్యానల్ మొత్తం డీకో పెయింట్తో క్రియేట్ చేశారనమాట. సో ఈ కలర్తో సో కింద చూసుకుంటే మొత్తం వినియర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. విత్ గోల్డ్ ఫినిష్తో, బ్లాక్ అండ్ గోల్డ్ ఫినిష్తో ప్రొఫైల్ డోర్స్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉన్నాయి ప్రొఫైల్ డోర్స్ అయితే. 2 ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారు విత్ గ్లాస్ ఫినిష్. స్టోరేజ్ స్పేస్ కోసం ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. థీమ్ అయితే చాలా ఎలిగెంట్గా క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే సో ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట. ఇది మొత్తం డైనింగ్ ఏరియా స్పేస్. ఇప్పుడు డైనింగ్ ఏరియాలో వచ్చి మనకు ఒక క్రాకరీ యూనిట్ ఇచ్చారు టోటల్గా. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇలా మొత్తం మనకి గ్రానైట్తో ఇచ్చారనమాట టోటల్గా. సో ఇక్కడ కింద చూస్తే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కోసం ఒక మంచి అంటే కాంబినేషన్ థీమ్లో ఇచ్చారనమాట. గోల్డ్ విత్ వినియర్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఎలా ఉందో మనకి. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ ప్రొఫైల్ డోర్స్తో 2 కాంబినేషన్, అందరికీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటి, బ్లాక్ విత్ గోల్డ్ కదా. సో ఆ థీమ్లోనే ఇచ్చారనమాట ప్రొఫైల్ డోర్స్ అయితే. ఇలా ప్రొఫైల్ డోర్స్ అయితే గోల్డ్ విత్ బ్లాక్ ఫినిష్తో అయితే ఇచ్చారు. ఒక కొత్త లుక్ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ తినేటప్పుడు కూర్చుంటే మనకు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట ఈ లైటింగ్తో, ఇలా ఈ థీమ్లో చూస్తే. సో మనం ఇక్కడ కూడా చూసుకుంటే ఒక సీక్రెట్, అందరికీ సీక్రెట్. అసలు ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ ఏమైనా ఉందా అని కూడా ఎవరికి తెలియదు అనమాట. ఇక్కడైతే ఒక హిడెన్ డోర్ ఉంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మొత్తం వాష్రూమ్ ఇచ్చారు హిడెన్ డోర్లో. అసలు హాల్లో వాష్రూమ్ ఉందా అని ఎవ్వరు గెస్ చేయరనమాట. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇది మొత్తం చూస్తే డీకో ఫినిష్తో మనకి మొత్తం ఫినిషింగ్ ఇచ్చారనమాట వైట్ లుక్లో. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఒక కొత్త థీమ్లో డీకో ఫినిష్ ఇచ్చి ఇలా ఇచ్చారు. ఇక్కడ ఏమైనా మనకి ఒక స్టాచ్యూ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ లుక్కి. సో అలా క్రియేట్ చేశారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ కొత్త లుక్గా క్రియేట్ చేశారు. గోల్డ్ విత్ కస్టమైజ్ వాల్ పేపర్ అయితే క్రియేట్ చేశారు ఇది మొత్తం కూడా. సో ఇక్కడ కూడా డీకో ఫినిష్తో ఒక డిజైన్ అయితే ఇచ్చారు, సింపుల్ డిజైన్. ఇక్కడ చూసుకుంటే మొత్తం వాల్ మొత్తం కూడా బీడీ డిజైన్తో చాలా ఎలిగెంట్గా క్రియేట్ చేశారనమాట. ఇక్కడ చూస్తే చూడండి వాల్ అయితే ఎలా సింపుల్గా ఎలిగెంట్గా ఇచ్చారనమాట, హెవీగా కూడా లేకుండా. సో చాలా నీట్గా ఇచ్చారు. సో అలానే మనకి అందరికీ ఇష్టమైన ఫేవరెట్ పూజ గది. సో అది ఎలా ఉందో చూపిస్తాను వచ్చాను. సో ఇక్కడ చూస్తే మనకి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చి డిజిటల్ ప్రింట్ అయితే ఇచ్చారు దీనిపైన. సో ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి. సో ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. సో ఓపెన్ చేస్తే మనకి చూడండి ఎలా ఇచ్చారు వైట్ కోటింగ్లో. సో ఇవన్నీ కూడా డ్రాస్ ఇచ్చారు మనకి పూజకి సంబంధించింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇట్లా డోర్స్ అయితే ఇచ్చారు వైట్ విత్ గోల్డ్ ఫినిష్తో. సో ఇలా ఉంది పూజ గది అయితే. సో ఎంత వైబ్ ఉంది మనకి పూజ గది చూస్తే. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి చూసేద్దాం వచ్చండి. సో ఇక్కడ చూస్తే కబోర్డ్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ అని 2 డోర్స్ ఇచ్చారు విత్ గ్లాస్. సో లోపల చూస్తే మనకి సెన్సార్ కూడా లైటింగ్, డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్ లైటింగ్ ఓపెన్ అయిపోతాయి. సో ఫుల్ లెంత్ కబోర్డ్స్ అనమాట మనకి. సో మామూలుగా అయితే పైన కొన్ని మనకి కబోర్డ్స్ క్లోజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఫుల్ లెంత్లో ఇచ్చేస్తారు అనమాట కబోర్డ్స్. అంటే మనకి మోర్ స్పేస్ రావడానికి. ఈ డోర్స్ వచ్చేసి యాక్రాలిక్ ఇచ్చారు. సో మనకి డైరెక్ట్ అంటే గ్లాస్ లాగా తెలిసిపోతుంది. సో డోర్ని టచ్ చేసిన సో మనకి దూరం నుంచి కూడా గ్లాస్ లాగే అనిపిస్తుంది. సో ఇవి కబోర్డ్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి కొంచెం చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ఒక చిన్న సోఫా లాగా ఇచ్చారనమాట. వచ్చిన దగ్గర నుంచి మిర్రర్ ఎక్కడుందా అనుకుంటున్నా రూమ్లో. సో మొత్తానికైతే మనకి మిర్రర్ సపరేట్గా ఇచ్చారనమాట. సో మిర్రర్ ఇక్కడ
ఇది మిర్రర్, మనం ఓపెన్ చేసుకోవచ్చు, మనం కావాలన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మిర్రర్ అనమాట. సో మనం క్లోజ్ చేసుకొని మనకి యూస్ లేనప్పుడు మనం క్లోజ్ చేసేసుకొని డోర్ క్లోజ్ చేసేసుకుంటే మనకి మిర్రర్ అనేది కనిపించదు. సో ఎందుకంటే ఉన్న స్పేస్లోనే కొంచెం తక్కువ స్పేస్లోనే వాళ్ళు ఇలా క్లోజ్డ్గా చేశారు. సో ఇది కూడా మొత్తం యాక్రాలిక్తోనే చేశారు. సో మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఇది టచ్ చేసినా కూడా మనకి యాక్రాలిక్ కబోర్డ్స్ అనేది మనకి తెలిసిపోతుంది. సో ఇక్కడికి వచ్చేస్తే ఒక చిన్న ఇక్కడ మనకి టీవీ సెట్టింగ్ చేసుకోవడానికి ఒక చిన్న టీవీ స్పేస్ ఇచ్చేసి ఒక వాల్కి లైటింగ్ ఇచ్చేసారనమాట. ఇది మొత్తం ఇట్లా బీడీ పెట్టేసి ఒక చిన్న వాల్ పేపర్ లాగేసి ఒక చిన్న మనకి టీవీ పెట్టుకోవడానికి, సో ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి, ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఇది కూడా మనకి ఫోల్డబుల్ అనమాట. అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు కిందకి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇచ్చేసారు. సో ఇది అనమాట. సో మనము ఇక్కడ చూసేసుకుంటే బెడ్ బ్యాక్ సైడ్ చాలా ఇష్టంగా చేయించుకుంటాం, ఎందుకంటే ఫ్రేమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కానీ, సో ఇవన్నీ చేయించుకోవడానికి. సో ఇక్కడ కూడా సేమ్ థీమ్లోనే చిన్న లైటింగ్ ఇచ్చేసి ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న వాల్ పేపర్ లాగా సెట్ చేసి సో బీడీ ఇచ్చేసారనమాట. రౌండ్గా ఒక 2 సైడ్స్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ మనం ఏదైనా ఫ్రేమ్స్ సెట్ చేసుకున్నా కూడా ఆ లైటింగ్కి ఎఫెక్ట్ పడి సో మనకి ఫ్రేమ్స్ అనేది బాగా కనపడతాయి ఒకవేళ మనం పెట్టుకోవాలనుకుంటే. సో ఆ థీమ్లో ఇచ్చారనమాట. కోసం అనేది ఇక్కడ ఇచ్చారనమాట. మన ఫోన్స్ పెట్టుకోవడానికి కానీ, లైట్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని పెట్టుకోవడానికి మనము ఇక్కడ స్పేస్ అయితే ఇచ్చారు. వాల్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మంచి థీమ్లో అయితే ఇచ్చారు. పైన నుంచి చూసుకుంటే ఒక సింపుల్ లుక్లో చాలా ఎలిగెంట్గా ఇచ్చారు. బీడీ పెట్టేసి ఇక్కడ కస్టమర్ మంచిగా ఒక బీడీ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చేసారనమాట. కింద చూసుకుంటే మన గ్రానైట్తో ఒక సైడ్ టేబుల్ అయితే ఇచ్చారు, లైట్ పెట్టుకోవడానికి, ఏమైనా ల్యాంప్ పెట్టుకోవడానికి కూడా. ఇక్కడ చూసుకుంటే మనం ఫుల్ లెంత్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ప్రొఫైల్ డోర్, మనం ప్రొఫైల్ డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ బ్లాక్ గ్లాస్తో ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చారు. సో కింద కూడా మనకి స్పేస్ పెట్టారనమాట. సో ఇదైతే ప్రొఫైల్ డోర్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి లైట్స్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మిర్రర్ కూడా ఇచ్చారు. మనకి ఏదైనా అంటే ఇక్కడ కొంచెం స్పేస్ మిగిలితే ఇక్కడ కూడా మనకి మిర్రర్ సెట్ చేసి మనం ఏదైనా రెడీ సో అలా క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా టెండమ్ బాస్కెట్స్ ఇచ్చారు మనకి స్టోరేజ్ స్పేస్ కోసం. సో ఇవన్నీ కూడా ఎక్రాలిక్తో ఒక మంచి గ్లాసీ ఫినిష్తో అయితే ఇచ్చారు.